సమస్త దేవి దేవతలతో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యులతో పాటు సమస్త దేవి దేవతల శరణాలకు శిరశాస్త్రం నమస్కారం చేస్తూ ఈ యొక్క కార్తీక మాసము సోమవారం రోజు ఈ యొక్క స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్న యావత్ వృత్తికులకు కార్యకర్తలకు భక్తులకు అందరికీ మనకి నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనం. దేవాలయం అంటే ఏటీఎం సెంటర్ కాదు. ఏటీఎం సెంటర్కి వెళ్తారు, కార్డు పెడతారు, ఆ నంబర్ వస్తే డబ్బులు వస్తాయి. అది కాదు దేవాలయం అంటే. దేవాలయం అంటే శారీరక మానసిక ఆధ్యాత్మిక 3 విధాలైనటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేది దేవాలయం. ఈ 3 కూడా మనకి డబ్బులు పెట్టి దొరికేవా గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటారు డబ్బులు ఉంటే చాలు, ఏమైనా డబ్బులతో పంచపక్ష పరిమాణాలు కొనుక్కోదు కానీ ఆకలిని కొనుక్కోలేదు. డబ్బులతోటి పరుపుల దుండు కొనుక్కోవచ్చు కానీ నిద్ర కొనుక్కోలేదు. డబ్బులతోటి మందులు కొనుక్కోవచ్చు, అవయవాన్ని మార్చుకొని రక్తాన్ని మార్చుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేదు. డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవచ్చు, గ్రంథాలయాలు నిర్మాణం చేసుకోవచ్చు కానీ జ్ఞానాన్ని కొనుక్కోలేదు. ఇట్లా మనకి జీవితంలో రోజు కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని డబ్బులతో కొనుక్కోలేము మనము. ఇవన్నీ కూడా మనం లభిస్తాయి ఎక్కడంటే దేవాలయం వచ్చినప్పుడు. దేవాలయం అంటే స్ఫూర్తి కేంద్రం గుర్తుపెట్టుకోండి. ఆ మూర్తుల నుంచి కొన్ని సూచనలు వస్తుంటాయి మనకి. ఇట్లాగైతే గిరిజన శబ్దం ఎప్పుడు వినపడుతుంది? బజార్లో పోతే వినపడుతుందా? సంతకు పోతే వినపడుతుందా? నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎక్కడ వినపడుతుందో ఆ మూర్తుల లోపల శక్తి రోజు నింపుతారే వీళ్ళు. ఆ మూర్తుల ద్వారా మనకు కొన్ని సూచనలు వస్తున్నాయి, వైబ్రేషన్. ఇదంతా కూడా పేపర్లో కానీ టీవీలో కానీ లేదా వేరే బాగా వినవచ్చు. పలానా ఆయనకి అక్కడ క్షేత్రంలో పోయినప్పుడు పడుకున్నప్పుడు భగవంతుడు వచ్చి కళలో ఏం చెప్పాడానికి, నేను పలానా పొలంలో ఉన్నాను, బావిలో ఉన్నాను, తీసి చేయమని చెప్పి తీసి చేసి చూడలేదా మనం? అంటే ఎక్కడ వచ్చింది వాళ్ళకి సూచన? బజార్లో పోతే వచ్చిందా? క్షేత్రంలో. అందుకనే క్షేత్రం వెళ్ళి పడుకోండి, ప్రశాంతంగా పడుకోండి. దేవాలయం ప్రశాంతంగా ఉండండి. ఆ మూర్తులాంటి కొన్ని సూచనలు వస్తుంది. అట్లా దేవాలయం అంటే స్ఫూర్తి కేంద్రం ఒకటి. రెండవది, దేవాలయం మాధ్యమంగా 5 ఆలయాలు నడిచేవి ఒకప్పుడు. విద్యాలయము, వైద్యాలయము, గ్రంథాలయము, న్యాయాలయము, అనాథాలయం, సంస్కార కేంద్రం. ఇన్ని జరిగేవి దేవాలయం మాధ్యమంగా. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మానవుడికి కావాల్సిన విషయాలు. విద్య కావాలి, వైద్యం కావాలి, జ్ఞానం కావాలి, సంస్కారం కావాలి. ఎవరు లేరనుకోండి, అప్పుడు ఎవరి వాడికి దిక్కుంటే దేవాలయం. అట్లా ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఎప్పుడైతే ఈ యొక్క బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత మెల్లగా దేవాలయాన్ని వాడు గుప్పిట్లో పెట్టుకున్నాడు, ఎండోమెంట్ అని. దాంతో మొత్తం పోయినాయి. విద్యాలయం పోయి కార్పొరేట్ బండ్లు వచ్చినాయి, వైద్యాలయం పోయి కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చినాయి, గ్రంథాలయం పోయి రీడింగ్ రూమ్లు వచ్చినాయి, అనాథాలయం పోయి ఓల్డ్ ఏజ్ హోమ్లు వచ్చినాయి, సంస్కార కేంద్రం పోయి క్లబ్బులు వచ్చినాయి. ఇది వాడు ఎదుర్కొంటారు. అందుకని ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఏ దేవాలయం సరే మనం చిన్నగా అక్కడ సేవా కార్యక్రమాలు, సమాజంలో సామాన్య మానవుడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే ఆ దేవాలయం అభివృద్ధి దినదిన అభివృద్ధి అవుతుంది. అక్కడ మీరందరూ కూడా సేవ చేయడానికి వచ్చారు చాలామంది. ఇక్కడే కాదు, ఏ చిన్న తిరుపతి పోతారు సేవ చేయడానికి. మా ఇంటి ముందర ఇంటి పక్కన దేవాలయం ఉంటుంది. అక్కడ భూమి దులిపే వాళ్ళు ఉంటారు, మూర్చేవాళ్ళు ఉంటారు, దీపం పెట్టేవాళ్ళు ఉంటారు. అక్కడ చేయండి. భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు దేవాలయం. కానీ దేవాలయంలో మనం సేవా కార్యక్రమాలు భక్తుల ద్వారా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ భగవంతుడు మనకి ఆశీర్వాదం. భగవంతుడికి ఏది నిజంగా లభిస్తుందనేది ఒక చిన్న విషయం చెప్తాను. ఒక గ్రామంలో రామాలయంలో ఆ రాముల వారి యొక్క కళ్యాణం చేద్దామని అర్చకుల వారికి సంకల్పం వచ్చింది. మరి కళ్యాణం చేస్తే అందరు భక్తులు వస్తారు, వాళ్ళకి ప్రసాదం పెట్టాలి కదా. ఎట్లా ఆలోచన చేస్తుంటే పక్క గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి, ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకు అరటితోట ఉన్నాయని చెప్పి ఒకప్పుడు చెప్పినట్టుగా గుర్తుకోవచ్చు. వెంటనే రామయ్యకి కబురు పంపాడు. రామయ్య, రేపు మన గ్రామంలో మన దేవాలయంలో కళ్యాణం చేస్తున్నాం, ఒక మంచి అరటిపళ్ళ గెలలు పంపించాడన్నాడు. రామయ్య సంతోషం వేసింది. పుత్ర త్వరగా లేచాడు, తోటకు వెళ్ళాడు, పెద్ద అరటిపళ్ళ గెలను పండినటువంటిది కోసాడు. అక్కడ వాళ్ళ దగ్గర ఒక పిల్లవాడిని పిలిచి, నాన్న వాడి తల మీద పెట్టి పోయి ఇచ్చిరామన్నాడు. ఆ పిల్లవాడు పెద్ద అరటిపండు గెలను పెట్టుకున్నాడు, నడిచాడు. కొద్దిగా నడిచేటప్పటికి ఆయాసం వచ్చింది. కూర్చున్నాడు చెట్టు కింద, ఆయాసం తీరింది. ఆకలి అవుతుంది, ముందుకు పోయే ఓపిక లేదు.
మెల్లగా అరటిపండు గెలలోంచి 2 పళ్ళు తిన్నాడు, ముందు వెళ్ళి చూచాడు. కళ్యాణం అయిపోయింది. సాయంత్రం పూట రామయ్యకి ఈ సమాచారం వచ్చింది, రామయ్య అద్భుతంగా జరిగింది కళ్యాణము, కానీ నువ్వు పంపించిన అరటిపండు గెలలో ఏం తక్కువ ఉన్నాయి, 2 పళ్ళు తక్కువ ఉన్నాయి అని చెప్పి సమాచారం వచ్చింది. అనుమానం వచ్చింది రామయ్యకి, నేనే మొత్తం గెల కోసాను, అనుమానం ఎవరి మీద ఉంటుంది, తీసుకుపోయిన పిల్లవాడు పిలిచాడు, ఇక్కడ రమ్మని. పిల్లవాడు వచ్చాడు, ఏమైంది అన్నాడు, చెప్పాడు ఇట్లా ఆయాసమైంది, ఆకలి తిన్నాను. మీరు కూడా ఏం చేస్తారమ్మా ఇచ్చేయమంటే పుట్టారు కదా గట్టిగా, వాడు అదే పని చేశాడు. 2 దెబ్బలు వేసాడు, ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. రాత్రి రాముల వారు రామయ్యకి కలలోకి వచ్చారంట, వచ్చి అడిగారంట, రామయ్య నేను ఒక గెల పండు పంపించమని చెప్పాను, నువ్వు 2 మాత్రమే ఎందుకు పంపించావు అన్నారంట. ఇప్పుడు భగవంతుడికి ఏం వచ్చిందేమో, అట్లా మనం కూడా నిజంగా ఎవరికైతే అవసరం వాళ్ళకి సహాయం చేయండి, ఖచ్చితంగా భగవంతుడిని పూర్తి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తాడు. అట్లా అయ్యా చప్పట్లు కొట్టద్దు, చాలా మందికి ఆర్తులు ఉన్నారు, నిజంగా వాళ్ళకి చిన్న గుళ్ళు ఉన్నాయి, అక్కడ సేవ చేయండి. మీరు పెద్ద గుడి చేసిన దాంట్లో 100 రెట్లు ఫలితం వస్తుంది. ఇట్లా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఈ యొక్క కార్తీక సోమవారం రోజు హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు సంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు ఈ దేవాలయంలో మనం ప్రతిష్ఠించుకున్న సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాణి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్.